హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు డైస్ రీడింగ్ అయితే ఉంటుంది. రాసుల ప్రకారంగా కూడా రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా. ముందుగా మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ముందు 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ డెక్స్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదండి. షఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మధ్యలో తీస్తాను అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏమొస్తే దీన్ని బట్టి 3 ఎనర్జీస్ కార్డ్ అయితే రీడింగ్ అయితే వస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఒకటి క్వీన్ ఆఫ్ సార్డ్స్, ద లవర్స్, కింగ్ ఆఫ్ సార్డ్స్. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అండి. ఇదిగోండి 5 ఆఫ్ హ్యాండ్స్, ద టవర్ కార్డ్. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ ఉన్న వారితోటి విడిపోవాలి అనుకుంటున్నారు, విడిపోయినట్టే సూచిస్తున్నాయి. మేబీ ఒక డివోర్స్ సిచ్యువేషన్స్ కావచ్చు. అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు, లవర్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లో అయితే ఉన్నారండి. అది సరికాని బంధం కావచ్చు, సరైన బంధం అయితే కాదు. నేను మీకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో మీకు అర్థమైతే చాలండి. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్తో ఉన్న బంధం అయితే సరైంది, మీ పర్సన్ ప్రజెంట్ ఉన్నవారితో బంధం అయితే సరైంది కాదు. కింగ్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీస్ అండ్ కింగ్ ఆఫ్ సార్డ్స్, క్వీన్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ, ద లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ డామినేషన్ కనిపిస్తున్నాయి, మాటల పరంగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అంటే నువ్వెంత అంటే నువ్వెంత. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో మీరున్నట్టే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఉన్న వారితోటి ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో కూడా వేరే వారైతే ఉన్నారండి. ప్రజెంట్ వీరి బాండింగ్ అయితే అంత ఇదిగా అయితే లేదు. ఇక్కడ వీరు ఎంత కనెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ లవర్స్ అంటే వేరే ఎనర్జీస్ కూడా తీసుకోవచ్చండి. ఈ ఎనర్జీస్ ఎలా ఉంది అంటే ఇది సరికాని బంధం కాదు కాబట్టి ఈ బంధం విషయంలో వీరికి కొన్ని విషయాలైతే కలవలేదు. అంటే ఒక మాట పరంగా కలవలేదు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో ఆ విషయం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ని వీరు థర్డ్ పార్టీ వారు ఏమంటున్నారంటే అనడానికి మాట్లాడడానికి సరిపోరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూసారు బాటమ్ ఆఫ్ డెక్ ఫస్ట్ ఎనర్జీస్ అయితే ఇది, సెకండ్ ఎనర్జీస్ అయితే ఇది, థర్డ్ ఎనర్జీస్ అయితే ఇది. చూసారు కదా. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు. ప్రజెంట్ ఎవరితో ఉన్నారో సరికాని బంధం వారితో అయితే ఉన్నారు. ఈ సరికాని బంధం వారితోటి రిలేషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు, వారు ప్రతిదానికి కంట్రోల్ చేసి మాట్లాడడం, అంటే కంట్రోల్లో ఉంచేలాగా మాట్లాడడం. మీ పర్సన్ ఏమో ఎంత బాండింగ్, ఒక మంచి రిలేషన్ ఉన్నారు అనుకున్నారు కానీ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అవతల పర్సన్ చూడండి కొంతమంది మాటలు ఫస్ట్ ఏమో ఒకలా ఉంటాయి, రెండోసారి అంటే సిచ్యువేషన్ బట్టి మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఒకవేళ మీకు తెలియని మాటలు మాట్లాడినా సరే మీ పర్సన్ తెలిసి తెలియక మాట్లాడారు కదా అన్న విషయం
తీసుకోలేరండి. నిజంగా మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడారు కదా అన్నట్టు వారు అనుకున్నారు, మాట్లాడారు, మిమ్మల్ని బాధపెట్టి ఇక్కడ మీ నుండి దూరం అయ్యి ఇక్కడ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో, బాండింగ్ అయితే కనిపిస్తుందో వారి మాటలు నమ్మి, అంటే వారి మాటలు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేశాయి మీ పర్సన్ లైఫ్ని. ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ పర్సన్ మీతో ఉండటం అయితే ఒక రకంగా అయితే ఇష్టం లేదండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ని కంట్రోల్ చేసింది వేరే. ఎవరైతే మీ పర్సన్ కంట్రోల్ చేశారో వారితో అయితే విభేదాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఈ గొడవలు అనేది ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు, కోర్టు కేసులు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చు, నలుగురిలోని నవ్వులు పాలయ్యే వరకు వెళ్ళొచ్చు. ఈ బంధం అనేది సరికాంది కాదు కాబట్టి ఇది ఎక్కువ కాలం నిలబడదండి. ఎప్పుడు నిజాయితీగా ఉన్న బంధంలోనే చిన్న మనస్పర్ధలు వస్తే విడిపోయే రోజులు ఇవి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీరున్నారు, మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఉన్న వారి లైఫ్లో వేరే వారు ఉన్నారు. ఇప్పుడు వేరే వారు ఏమంటున్నారంటే మీ పర్సన్ తోటి లైఫ్ అన్నది అవసరం లేదు, ఈ రిలేషన్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి అన్నట్టు ఈ థర్డ్ పార్టీ వారి మనసులో అయితే ఉంది. చూడండి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఇంకో ఎనర్జీస్ కార్డు ఇది అవసరం. ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే ఎవరితో లైఫ్ ఉంటే ఏది గౌరవం, ఎవరితో ఉంటే ఇప్పుడు ఒక రిలేషన్ వల్ల వారికి నచ్చినట్టు ఉంటుంది, కానీ అదొక బాండింగ్ అండి. కానీ ఒక మంచికి చెడుకి ఒక బంధం విలువ అనేది ఉంటుంది. అంటే ఒక మంచి చేసినా చెడు చేసినా పక్కనున్న పార్ట్నర్ వల్ల దానికి గౌరవం అయితే ఉంటుంది. అది ఏ గౌరవం అయినా కావచ్చండి. నలుగురిలో సొసైటీలో ఉండాలి, బ్రతకాలి, మాట్లాడాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారు, మీ పర్సన్ పక్కన మీరు కాకుండా వేరే వారు ఉన్నారనుకోండి, అది వాళ్ళు చూసి అంటే ఎదుటి వాళ్ళు చూసి నవ్వుతారు, కానీ అది మీ పర్సన్ పాజిటివ్గా తీసుకుంటారు. కానీ ఆ అవతల వారు నవ్వేవారు ఎలా ఉంటారు అంటే కొంచెం నెగిటివ్గా మనసులో తీసుకుని ఆ స్మైల్లోనేమో ఏదో క్వశ్చన్ మార్క్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఇక్కడ మీ పర్సన్ మీకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు అనమాట. ప్రతి దానికి సిచ్యువేషన్ అర్థమవుతున్నాయి. నిజమైన లైఫ్లో ఏ గౌరవం పెరుగుతుంది, మనసుకు నచ్చిన లైఫ్కి, అంటే మనసుకు నచ్చింది కాదండి, కళ్ళకు కనిపించిన లైఫ్కి జీవితం అనేది ఉండదు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అన్ని విధాలుగా కోల్పోవడం. ఇక్కడ మేల్ పరంగా చూసుకోవచ్చు, ఫీమేల్ పరంగా చూసుకోవచ్చండి. మధ్యలో వచ్చిన బంధం మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా దైవం కలిపిన బంధం ఎప్పుడు కలకాలం, అంటే కలిసి లేకపోయినా సరే ఏదైనా సందర్భంలో ఒక మంచికి కలవచ్చు, చెడుకి కలవచ్చు, కానీ సరికాని బంధం ఎప్పుడు గౌరవం ఉండదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఇక్కడ బంధంలో వారు సంతోషంలో ఉంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ విలువన తెలుస్తుందండి. సొసైటీ ట్రీట్ చేసే విధానం బట్టి, అంటే అవమానాల పాలు కావడం కానీ, అందరూ తీసి పడేసి మాట్లాడడం కానీ, ఎక్కువ గౌరవం ఇవ్వకపోకుండా అన్ని రకాలుగా మాట్లాడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోబోతున్నారు. చూడండి, జీవితంలో ఇప్పుడు మీరు లవర్స్ అనుకోండి. మీరు లవర్స్ అంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. ఈ మ్యారేజ్ చేసుకునే మాటల్లో అనుకునే నిర్ణయంలో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారు ఏదో అనదర్ రిలేషన్ అయితే పెట్టుకున్నారు. ఆ రిలేషన్ వల్ల మీ పర్సన్కి ఏం లాభం వచ్చిందంటే జీవితం నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే వైఫ్ ఉన్న హస్బెండ్ ఉన్న పక్కన ఉన్నవారికి ఎవరు అని అడిగితే సమాధానం చెప్పాలండి. ఇక్కడ మీ పర్సన్కి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్ నుండి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నట్టు అలా మారిపోయింది. ఇక్కడ మీ పర్సన్ తోటే మీరు పక్కనుంటేనే మీ పర్సన్కి గౌరవం అండి. ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేశారో, మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ప్రతి దానికి ఒక కర్మ అన్నది అనుభవించుకోవటం. అంటే ఇక్కడ వారు సంతోషాన్ని వెతుక్కున్నారు, కానీ ఇక్కడ మీ కన్నీరేంటి, మీ బంధానికి విలువేంటి, ఇవేమీ తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ నిజాలు తెలుసుకుంటారో, అంటే ఎదుటివారు ట్రీట్ చేసే విధానం బట్టి, ఓహో ఈ రిలేషన్లో ఉంటే ఇలా ఉంటుందా, ఈ రిలేషన్లో ఈ బంధానికి ఇంత విలువ ఉంటుందా, అంటే
మీరు పక్కనుంటేనే మీ పర్సన్కి గౌరవం. ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేశారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, వారి జీవితంలో అన్నీ కోల్పోయినట్టండి. ఎవరు సరిగ్గా మాట్లాడరు, నలుగురిలోని గుర్తింపు లేని స్టేట్లో అయితే ఉంటారు. చూడండి, వాళ్ళు కోరుకున్న ఏదో అనదర్ రిలేషన్కి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ మీద ఏదైనా కోర్టు కేసుల వరకు తీసుకువెళ్ళటం, అంటే ఏదైనా కేసులు వేయటం, ఏదైనా జరగచ్చు. గొడవలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంటు. ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో, ఎంతవరకు తీసుకువెళ్తాయో తెలియదండి. కానీ ఒక ఫ్యామిలీ, ఇప్పుడు మీ పర్సన్ చేసిన పని వల్ల ఫ్యామిలీ అయితే డిస్టర్బ్ అయ్యింది. అంటే మీరు వైఫ్ అయినా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయం కానీ, వీరు చేసిన పనులు కానీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అయ్యింది. అండ్ లవర్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్న వారితోటి రిలేషన్ పెట్టుకుంటే అది సరికాదండి. ఎప్పుడు కూడా మీకు మ్యారేజ్ అవ్వకుండా ఉంటే, మీ పర్సన్ కూడా మ్యారేజ్ అవ్వకుండా ఉంటే, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మ్యారేజ్ చేసుకుంటే ఒక గౌరవం ఉంటుంది. కానీ గౌరవం లేని రిలేషన్లో పెట్టుకుంటే వారికి జీవితం అన్నది ఉండదని ఇప్పుడు వారైతే తెలుసుకున్నారు. ఎప్పటికైనా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. ఏ బంధం అంటే ఒక అన్కండిషన్లో మీరు ఇచ్చిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ ఏదైతే వదులుకున్నారో వారు తెచ్చుకున్న సమస్య అండి. వదులుకున్న జీవితాన్ని, వారు కోరుకున్న జీవితం వల్ల ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వేరే జీవితం అయితే వెతుక్కున్నారు. ఆ జీవితంలో ద టవర్ కార్డ్ అంటే అన్ని సమస్యలే. మాటలు పడాలి, అవమానాలు పడాలి, సొసైటీలో గుర్తింపు ఉండదు. ప్రతి ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా అంటే సాడ్, ఒంటరిగా ఉంటారు, బాధపడతారు, జీవితంలో అన్నీ కోల్పోయినట్టండి. ఏదైనా సరే చేసే పని ఆ నిమిషానికి సంతోషంగా ఉంటుంది, కానీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనే ఇమ్మెచ్యూర్ మైండ్ లేక, అంటే ఆలోచన లేక చేసిన పనులు ఇప్పుడు మీ జీవితంలో మీ పరువైతే ఏమీ పోలేదండి. మీరు మీలా ఉన్నారు, మీకు ఒక గుర్తింపు అయితే ఉంటుంది. మీ పర్సన్ తప్పు చేశారు కదా అని మీకు పరువు పోయిందని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడంటే మీ మనస్తత్వం ఏంటి, మీ పద్ధతి ఏంటంటే నలుగురు చెప్పుకునేలా ఉంటాయి. అంటే ఇక్కడ మీ గౌరవం పెరుగుతుంది, వీళ్ళ గౌరవం దిగజారిపోతుంది. ఈ ఎనర్జీస్ ఈ రోజైతే ఇలా వచ్చాయి. మరి ఎవరికైతే రిజనెట్ అవుతుందో మనకు తెలియదండి. ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ అయితే ఇవి జరగబోతుంది, జరిగే తీరుతుంది. నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. చూడండి, ఎప్పటికైనా డివైన్ బంధం డివైన్ కలిపిన బంధం ఒక్కలా ఉంటుంది. ఓకే, అలా కాకుండా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఏ బంధం ఎలాంటిది, శాశ్వతమా అశాశ్వతమా తెలుసుకుంటేనే కానీ బుద్ధి జ్ఞానం రాదండి. ప్రేమకి ఈ మైకిలి పట్టించేస్తున్నారు, అంటే దాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఒక బంధానికి విలువ ఇవ్వట్లేదు. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి జీవితం ఇవ్వాలి, ఎవరితో జీవితం ఉండాలి, ఇవేమీ తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మీలో చాలామంది బాధపడుతున్నారండి. మీరు ఎలా ఎమోషనల్ అవుతున్నారు నాకైతే తెలియదు, కానీ మీ ఎనర్జీస్ నాకు అటాక్ అవుతున్నాయి. మీకు ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు మీరు పెళ్లి బంధంగా జీవితం తీసుకున్నారు. పరువు తక్కువలతోటి బంధం పరువు తక్కువలతోటి పెళ్లి చేసుకున్నారు. అంటే ఒక ఆస్తి ఉన్నా సరే వాళ్ళకి పరువు అన్నది ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. ఉంటే తీసుకున్నారు, మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని దూరం చేసుకుని ఉన్న పరువుని తీసుకున్నారు. కానీ మీలాంటి వారి లైఫ్లోకి వెళ్ళాక వారికి గౌరవం పెరిగింది. సో పరువు లేని వాళ్ళకి మీరు గౌరవం ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. అంటే ఒక మనిషి విలువ, ఒక జీవితం విలువ తెలుసుకునే వాళ్ళు ఇలా మిమ్మల్ని బాధ పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి ఇలాంటి పనులు అయితే చేస్తున్నారండి. మీ గౌరవం తెలుసుకుంటే మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ మీతో జీవితం అయితే కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీతో బంధం కలవట్లేదు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు, మిమ్మల్ని ఏడిపించే సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయంటే వారి లైఫ్లో కొన్ని మాటలు అయితే ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి. కొంతమంది తల్లులు అయితే ఉంటారండి. ఆ తల్లులు ఎలా ఉంటారంటే అందరి తల్లులు అలా అయితే ఉండరు. వాళ్ళ పిల్లలు ఒకలాగా, పరాయి వాళ్ళ పిల్లలు ఒకలాగా ఉంటారు. ఇప్పుడు వారంతట వారే వచ్చి ఈ సంబంధం కలుపుకుని
ఒక గౌరవంగా నలుగురిలో బ్రతకాలని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టేవారైతే కాదండి. ఇప్పుడు వారి పిల్లలు తప్పు చేస్తే తప్పని సమర్థించి జీవితం కలిపేలా ఉండాలి. కానీ ఇప్పుడు మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు. మీ పర్సన్ చేసే ప్రవర్తన ఏంటో ఈ థర్డ్ పార్టీ వారికి తెలియదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, అంటే గొడవ పడితే విడిపోవాలి. ఇప్పుడు మీ పర్సన్ మీతో లైఫ్లో జర్నీ చేశారు. మీరు ఎలాంటి వారు తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే ఇలా థర్డ్ పార్టీ వారి మాటలు వినే సిచ్యువేషన్ రాకపోదునండి. ఇప్పుడు మీ పార్ట్నరు ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఈ విధంగా పెరగడం వల్ల మీలాంటి వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుంటే మిమ్మల్ని మీ జీవితం నాశనం చేసినట్టు కదండి. మీ జీవితంలో ఒక మంచి లైఫ్ అయితే మీరు చూస్తారు. ఒకటేనండి, జీవితంలో లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి లైఫ్ ఉంటుంది, లైఫ్ ఫెయిల్యూర్ ఉన్న వారికి జీవితం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు లవర్స్ అనుకోండి, మీకు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్గా మీ లైఫ్ అయితే ఉంది. మీ జీవితంలో మీకు లైఫ్ ఇచ్చేవాళ్ళు ఉండడం వల్ల మీరు సంతోషం అయితే కోరుకుంటారు. అలా కాకుండా మిమ్మల్ని మోసం చేసి వేరే లైఫ్ తీసుకున్నారు. మరి ఆ లైఫ్లో ఉన్న వాళ్ళు సరైన వారు కాదా అంటే ఆ సరైన వారు కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ వాళ్ళ లైఫ్కి సరైన వారు అంటే డబ్బు పరంగా అడ్జస్ట్ అవుతారు. వాళ్ళకి నచ్చబడి ఉంటే వాళ్ళతో సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా అవతలి వారి మనస్తత్వం ఏంటి, పద్ధతి ఏంటి తెలుసుకుంటే మీలాంటి వారిని కోల్పోయామా అన్నప్పుడు వారికి తెలిసి వస్తుందండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూసుకుంటే మన అమ్మల తరం ఆ టైంలో అసలు చిన్న విషయానికి గొడవపడి విడిపోయి దూరంగా ఉండేవారు, కానీ వేరే రిలేషన్లోకి వెళ్ళేవారేమో కాదు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదానికి పర్సన్ ఎంత చిన్న మాట అన్నా సరే విడిపోతున్నారు. అంటే నమ్మకం లేని లైఫ్ అయితే అయిపోయిందండి. ఆ సిచ్యువేషన్స్ కూడా అలా ఉన్నాయి. కానీ మీలాంటి వారు ఈ రోజుల్లో వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితంలో నిలబెట్టుకోవాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీలాంటి విలువైన వారిని వదులుకుంటే జీవితం ఉండదని వాళ్ళైతే అర్థం చేసుకుంటే బాగున్ను. అర్థం చేసుకోవట్లేదంటే వారి కర్మ వాళ్ళు ఇదైపోయినట్టేనండి. మీ లైఫ్ అయితే నాశనం అవ్వలేదు. మీ జీవితం మీరు సంతోషంగా అయితే చూడగలరండి. అంటే ఇప్పుడు ఒక వస్తువు కొనాలన్నా, ఏదైనా సరే క్లాత్ బ్రాండ్ తెలుసుకోవాలన్నా చూసేవాళ్ళ కన్నా దాని బ్రాండ్ విలువ తెలిసేవాళ్ళకి ఉంటుందండి. క్వాలిటీ ఫుడ్ అయినా సరే. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఈ ఫెయిల్యూర్ జీవితం చూశారు. మీ లైఫ్ చూసి మిమ్మల్ని ఇష్టపడి మీకు జీవితం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎప్పుడూ కూడా అవతలి వారు మీకు జీవితం ఇవ్వాలని చూశారనుకోండి, అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళని కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా ఆలోచించుకోవాలండి. మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, మీకు లైఫ్ లేదని మీరు బ్రతుకుతున్నారు అనుకోండి. కొంతమంది ఇంటెన్షన్గా మీతో మాట్లాడి ఏదో రిలేషన్లు పెట్టుకుని మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఆ పర్సన్ చెప్పే మాటలో ఎంత నిజం ఎంత అబద్ధం అంటే ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి అందరూ మోసం చేసేవారని అనుకోవద్దు. అలానే వీరు మోసపూరితమైనవి కాదేమో, జీవితంలో మంచి లైఫ్ ఇస్తారన్న నమ్మకం అయితే పెట్టుకోకూడదు. మీకు మనసు చెప్తుంది, మనం చూసే విధానం కూడా అర్థం చేసుకుంటామండి. ఒకళ్ళు చెప్తే మనం వినకూడదు, మన మనస్సాక్షి చెప్తుంది ఇది వద్దు, ఇది వదులుకోవద్దు, ఇలా మాట్లాడాలి, ఇలా లిమిట్స్లో ఉండాలి. ఎప్పుడు మీ మనస్సాక్షి ఏం చెప్తే అదే వినండి. జీవితం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆలోచన విధానం అయితే ఉండాలి. ఒకళ్ళు చెప్పారు కదా అని మీరు జీవితం తీసుకున్నారు, ఇప్పుడు జీవితం ఏమైంది? ఇలాంటి పరువు తక్కువ వారితోటి జీవితం ముడిపడవడం వల్ల మీ లైఫ్ అన్నది ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు లైఫ్లో ఏడవబోతున్నారండి, లైఫ్ లాంగ్ ఏడుస్తారు. మీరైతే సంతోషకరమైన జీవితం అయితే చూస్తారు. గెలిచేది లైఫ్లో మీరేనండి. మిమ్మల్ని ఇక్కడ మీరు హీల్ అవుతారని ఏమీ కాదు. ఎనర్జీస్ ఏంటంటే మీరు మంచి జీవితం అయితే చూస్తారు. అంటే మీలాంటి వారిని లైఫ్ కావాలంటే ఇక్కడ జీవితంలో మిమ్మల్ని ఎంచుకునేవాళ్ళు అంటే ఇది అంటే చెప్పాను కదా, బ్రాండెడ్ క్లాత్ అన్న వాళ్ళకి వాళ్ళ విలువ తెలుసుకున్న వాళ్ళకే తీసుకుంటారు. అలానే క్వాలిటీ ఫుడ్ ఇది అంటే ఫుడ్లో క్వాలిటీ అన్నది అందరికీ తెలియదు, అది టేస్ట్ అనేది తీసుకుంటారు. కానీ ఇక్కడ క్వాలిటీ పర్సన్ మీలాంటి వాళ్ళు దొరకాలంటే అదృష్టంగా భావించి మీకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటారు, మీతో సంతోషంగా ఉండాలనుకుంటారు. సో ఏదైనా సరే ఇప్పుడు మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మీ జీవితం అండి. ఈ జీవితం ఒకరి గురించి నాశనం చేసుకోవద్దు. మీరు లైఫ్ లాంగ్ అసలు ఎటువంటి జీవితం లేకుండా చేసుకునే ఆలోచనలు అయితే చేయొద్దు.
సంతోషంగా ఉండండి. ఇక్కడ మీ ఈ పర్సనల్ లైఫ్ అయితే చాలా వరస్ట్గా ఉంది, బ్యాడ్గా ఉంది. ఇప్పుడు వీరి లైఫ్లో మీరుంటేనే గౌరవం అండి. మీరు వీరి వెంట పడవద్దు. వీరంతటి వేరే వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ అయితే రాబోతుంది. మీ లైఫ్ అయితే మీరు చూసుకోండి. ఇండిపెండెంట్గా ఉండండి. డిపెండెంట్గా అయితే అసలు ఉండదు. ఈ రోజులు అసలు బాగోలేదు. 3 months అయితే చాలా గడ్డు కాలంగా అయితే ఉంటుందండి. అంటే ఒక 10 రూపాయలు లేని పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒకరికి రూపాయి అడిగే సిచ్యువేషన్ మీరైతే రానివ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ గొడవలు రావడానికి కారణం కూడా సంథింగ్ ఇదే అయి ఉండొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అంటే ఎనర్జీస్ కూడా 2-3 సార్లు చెక్ చేశాను. ఏంటంటే పరిస్థితులు అయితే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకంటూ ఒక 1000 రూపాయలన్నా ఉంచుకోవాలి. ఒకళ్ళు అడిగే పరిస్థితి రానివ్వకూడదు. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి మీరు ట్రై చేయండి. మీరేంటో మీకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టాలెంట్ అన్నది ఉంటుంది. ఏదైనా సరే ఇక్కడ మీరు 10 రూపాయలు సంపాదించినా 100 రూపాయలు సంపాదించినా అది మీదండి. మీరు ఖర్చు పెట్టుకున్న అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మిమ్మల్ని ఒకళ్ళు అడిగేలా ఉండాలి, కానీ మీరు ఒకళ్ళని అడిగేలా సిచ్యువేషన్స్ అయితే రానివ్వకండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అయోమయం, అంధకారం. ఇక్కడ వీరి వల్ల మీ లైఫ్ అయితే అంధకారం అయితే చేసుకోవద్దు. మీ జీవితంలో ఏవో అవకాశాలు అయితే వస్తాయి, సద్వినియోగం చేసుకోండి. అంటే గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక ఆలోచన వల్ల మీరు ఒక స్టెప్ తీసుకుంటారండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే రూపాయి లేని పరిస్థితి నుండి 10 రూపాయలు సంపాదించే సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, దీన్ని బట్టి నేను మీకు రీడింగ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ డైస్ రీడింగ్ అని చెప్పాను కదా. ఈ డైస్ రీడింగ్లో ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్. మరి ఇప్పుడు కష్టకాలంలో అయితే ఉన్నారు కదా, ఈ కష్టకాలంలో మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి చూద్దాం. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఒకటి, 2, 3, 4, 5, 6. ఇదిగోండి, ఇది సిచ్యువేషన్. 1, 2, 3, 4, 5, 6. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. 1 వచ్చిందండి. ఇక్కడ మీ గౌరవం ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారంట. అంటే నలుగురిలో గుర్తింపు మీకుంటుంది, కానీ ఇలాంటి గుర్తింపుతో ఉన్న లైఫ్ వారికి లేదని బాధపడుతున్నారు. అండ్ 2వ ఎనర్జీస్ కార్డు. 1, 2, 3, 4. ద స్ట్రెంగ్త్. మీరున్నారనే ధైర్యం వాళ్ళకైతే ఉందంటండి. ఇక్కడ వారి తప్పుని మీరు యాక్సెప్ట్ చేస్తారు. వారి లైఫ్ను కూడా మీరు యాక్సెప్ట్ చేసే ధైర్యం, అంటే మీరున్నారనే ధైర్యం అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ ప్రేమకి ఇప్పుడు మీ పర్సన్ అయితే కంట్రోల్లోకి వస్తున్నారు. అంటే మీ చెప్పిన మాట వినటం కానీ, మీరు మంచి చెడ్డ చెప్పినా వినే పరిస్థితుల్లో వీరైతే ఉన్నారు. ఇక్కడ మీరున్నారు. ఏ సిచ్యువేషన్ అయినా ఎవరున్నా లేకపోయినా సరే మీరున్నారన్న భావన ఇప్పుడు మీ పర్సనల్ అయితే ఉన్నది. 3 ఎనర్జీస్ కార్డు. 3, 1, 2, 3. ఇప్పుడు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారండి. ఈ అట్రాక్షన్ ఏంటంటే చూడండి, జీవితంలో మీలాంటి వారు వారి లైఫ్లో ఉన్నారని ఒక ధైర్యం ఉంది. అండ్ వారు ఒక లక్కీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఉంటే వారికి విలువ ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చాలా అందమైన వారు, మీరు మంచివారు. మీరు ఈ లైఫ్లో మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే అది మీ మంచితనం, మీ మాట తీరువా. ఇక్కడ మీ పర్సన్ ఇంకో ఫీలింగ్ అయితే ఉందండి. మిమ్మల్ని బట్టి ఎవరైనా మీకు అట్రాక్ట్ అవుతారేమో అన్న ఆలోచన, ఒక విధమైన భయం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ చూడండి, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. స్టక్ ఎనర్జీ అనమాట. పరిస్థితులు ఏంటంటే వారికి అనుకూలంగా లేదు. మీతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మాట్లాడితే మీరు ఎలా అంటారు, వాళ్ళ తప్పుని క్షమిస్తారా లేదా, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి ఈ 12 రాశుల్లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి.
4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను, ఎందుకంటే ఏ రాశి వారికి ఎలా ఉందో చూడాలి. 12 రాశి వారికి ఎలా ఉందో చూడాలి. ఒకటి, 2, 3 మంచి మంచి కార్డ్స్ వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇదిగోండి సిచ్యువేషన్. ఇది మీ పర్సన్ తప్పు చేసింది, ఇప్పుడు బాధపడుతున్నారండి. ఇదిగోండి ఇవన్నీ థర్డ్ పార్టీ వారి వల్ల బాధ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 4 టైమ్స్ అయితే ఎనర్జీస్ అయితే తీద్దామండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే రాసులు బట్టి మీరు ఇచ్చే సమాధానం. 12 వచ్చింది, రిగ్రెట్ ఫీల్. ఇదిగోండి 12. నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డ్. 1 వచ్చింది, డెత్ కార్డ్. 8 వచ్చింది, 2, 3, 4, 5, 6, 7, 8 స్టార్ కార్డ్. ఎస్, 3 కార్డ్స్ తీసాను. 4వ కార్డు 1 వచ్చింది, ఇంకోసారి వేస్తాను. 2 అండి, చూడండి జస్టిస్ వచ్చింది. ఫైనల్గా ఇంకో ఎనర్జీస్ కార్డ్ తీద్దాం. 5 టైం 5 వచ్చింది. 1, 2, 3, 4, 5. ఇది ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమీ అవసరం లేదు. చూసారా, ఇప్పుడు మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. చాలా మారారండి, మారుతున్నారు కూడా. లైఫ్ చాలా నేర్పించింది. జీవితంలో ఎవరు అయినవారు ఎవరు కానివారు అనుకునే సిచ్యువేషన్స్ వరకు వచ్చాయి. ఇక్కడ మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ అయితే అవుతున్నారు. ఈ రిగ్రెట్ ఫీల్ అన్నది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మిమ్మల్ని కానివారు అనుకున్నారు, ఇప్పుడు అయినవారు అన్న ఫీలింగ్లోకి అయితే వచ్చారు. ఇప్పుడు మీ పర్సన్ ఎవరి కంట్రోల్ అయితే ఉన్నారో మీ పర్సనే వారిని కంట్రోల్ చేసి ఇప్పుడు మీ మాట వినేలాగా, మీతో లైఫ్ ఉండేలాగా నిర్ణయం అయితే తీసుకున్నారంట. మీ పర్సన్ అయితే అంటున్నారు మీరు చాలా తెలివైన వాళ్ళు అండ్ మీ నిర్ణయం మీద మీరు పాజిటివ్గా ఉంటారు, కానీ ఎవరి గురించో మాటలు విని మీలాంటి వారిని బాధ పెట్టామా అన్నట్టు రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సను మనసులో రిగ్రెట్ అయితే ఉందండి. మీ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంట. నెక్స్ట్ డెత్ కార్డ్ ఎనర్జీస్. మీరు వృషభ, కన్య, మకర రాశి వారికి మీ పర్సన్లో అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. ఈ మార్పు ఎలా ఉంది అంటే, ఎవరి మాటలో విని మీకు డివోర్స్ ఇవ్వాలనుకున్నారు అండ్ మీతో రిలేషన్ క్లోజ్ చేసుకోవాలనుకున్నారు. వారికి అర్థమైంది ఏంటంటే, ఇలాంటి వారి మాటల వల్ల వారి జీవితం నాశనం చేసుకున్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరేమంటున్నారు, పర్సన్లో మార్పు వస్తే చాలు, ఇక్కడ వారు ఎలా ఉన్నా వారి లైఫ్ బాగున్నా మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అదే చాలా అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్తో ముగిసిపోయిన జీవితం, అంటే మీతో రిలేషన్ అనేది క్లోజ్ చేసుకున్నారు కదా, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ తప్పు చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్పినా మీరు మాట వింటారు, మాట వినాలని మీ ఆలోచన అయితే కనిపిస్తుంది. మీరు చాలా మంచివారండి. పర్సన్ విషయంలో అన్నీ మార్చుకోవాలనుకుంటున్నారు. కాదు, మీ వల్ల మీ పర్సన్ మారుతున్నారు, అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ మైండ్లో ఇక్కడ గుర్తింపు వారికి అర్థమవుతుందండి. అంటే మీ పేరేంటో, మీ పేరుకున్న విలువేంటో వారికి తెలుసుకున్నారు. అంటే సొసైటీలో ఉన్న
మీకున్న విలువ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ వరకు చేరుతుంది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు. ఎదుటివారికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదంటే అండి. ఇక్కడ వేరే వారి మాటలు లెక్కలేని తనం అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీతో లైఫ్ కావాలి అంటే ఇక్కడ మీతో ఉంటే గౌరవమైన లైఫ్ అయితే ఉంటుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మీరు కర్కాటక వృచ్చిక మీన రాశి అయితే మీ పర్సనల్ లైఫ్లో ఏదో సంథింగ్ ఏదో సిచ్యువేషన్ అయితే ఉందండి. కోర్టు కేసులు ఏవో సంబంధించిన అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ కర్మ అయితే అనుభవించుకుంటున్నారు. ఆ కర్మ అనేది ఇప్పుడు వారి జీవితంలోని మంచి జీవితం చూడాలంటే ఎవరా అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీతో జీవితం కావాలి. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మీ పర్సన్ అయితే డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదండి. మళ్ళీ మీతో జీవితం కావాలనుకుంటున్నారు. అంటే ఒక బంధం కలవాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ మీరు లవర్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే నలుగురిలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దొంగ పెళ్ళిళ్ళు అయితే కాదండి. ఈ రోజుల్లోని తెలిస్తే పెళ్ళైనట్టు, తెలియకపోతే పెళ్ళవనట్టు అలా ఉన్న ఎనర్జీస్. అంటే నలుగురిలో పెళ్లి చేసుకోకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకుని లైఫ్ని తీసుకున్నారు. అలాంటి వాళ్ళు మోసపోతున్నారండి. తర్వాత ఇప్పుడు మీరు మ్యారేజ్ కాకపోతే, మీరు లవ్ ఫెయిలర్ అయితే, మీరు మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ మీరు జీవితంలో మొదటి పెళ్లి కింద వస్తుంది. కానీ అండ్ జీవితంలో తెలియకుండా దొంగ పెళ్లి చేసుకుని మిమ్మల్ని అంటలేదు, మీ పర్సన్ని దొంగ పెళ్లి చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు చూడండి. అది చాలా అంటే చాలా తప్పు. ఓకే, కొంతమంది లైఫ్లో ఇది జరుగుతుంది. అంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే మీ దగ్గర దాచి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు తీసుకున్నారు. మరి ఎవరో మరి మీ ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏదైనా సరే ఒక స్త్రీ అయితే కంట్రోల్ చేస్తుంది మీ పర్సన్ని. కానీ ఇక్కడ మీ పర్సను వారిని డిస్కనెక్ట్ చేసి మీ పర్సన్లో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. రిగ్రెట్ ఫీల్ ఉంది, చాలా మారారు, జీవిత విలువ తెలుసుకున్నారు. వారి ఎవరితో లైఫ్ ఉంటే గౌరవం ఉంటుందో వాళ్ళతో లైఫ్ కావాలనుకుంటున్నారు. జస్టిస్ ఏంటంటే జీవితంలో వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటున్నారు. ఆ మంచి మీ నుండే వస్తుందని అనుకుంటున్నారు. మీ కంట్రోల్లోకి అయితే వస్తున్నారండి. చూడండి, సిచ్యువేషన్స్ ఫైట్ చేస్తున్నారు. ఎవరితోటి? థర్డ్ పార్టీ వారితోటి. అంటే ఒక సిచ్యువేషన్లో చిక్కుకున్నారని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక భయం కనిపిస్తుంది. వ్యసనాల వల్ల జీవితం నాశనం అయిపోయిన అనుకుంటున్నారు. ఇప్పుడు అవతల వాళ్ళ మాట లెక్కలేనితనంగా తీసుకోవడం వల్ల జీవితం ఇలా అయితే అయిపోయింది. చూసారా, ప్రతిదీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోవటం, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న సిచ్యువేషన్స్ అయితే అయింది. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక రిస్క్ స్టెప్ తీసుకోవటం. ఇక్కడ ఎవరు అవునా కాదన్నా సరే అవతల వారిని అండ్ థర్డ్ పార్టీ వారిని ఎదిరించి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమస్యలు ఎదుర్కొని మళ్ళీ మీతో జీవితం రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయటం అంటే ఒక కొత్త జీవితంలాగా ప్రారంభించాలి అయితే అనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.